నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ 6 నెలల పనితీరు ఎలా ఉంది? ఆయన ఒకవైపు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో చాలా అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నారు. అలాగే వివిధ శాఖల్లో మంత్రిగా ఉన్నారు. అసలు ఈ 6 నెలల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు, అభివృద్ధి వైపు ఎలా అడుగులు వేస్తున్నారనే అంశంపై ప్రస్తుతం మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఈ 6 మంత్స్లో ఎలాంటి ఒక పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేని ఒక గొప్ప లీడర్ 6 మంత్స్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క అభివృద్ధి మనం చూస్తూనే ఉన్నాం. ఎవ్రీ మంత్ ఒక కొత్త అభివృద్ధులు చూస్తూనే ఉన్నాం. నేను ఇందాక అన్నట్టుగా ఒక డిప్యూటీ సీఎంగా ఆయన చాలా పెద్ద రోల్ ప్లే చేస్తున్నారు. అలాగే ఆయనకున్న ఇంకా మిగతా శాఖల్లో కూడా ఆయన రోల్ ప్లే చేస్తూనే ఉన్నారు. ఎలా చూస్తారు సార్ మీరు ఈ 6 మంత్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది, ఆయన పనితీరు ఎలా ఉంది సార్ ఈ 6 మంత్స్? తప్పకుండా. అంటే ఎటువంటి అనుభవం లేని వ్యక్తి, ఇంతవరకు దశాబ్దం పైనే రాజకీయ రంగంలో పోరాడుతున్న వ్యక్తి, ఎక్కడ ఎమ్మెల్యే కాదు అతను. ఎటువంటి అనుభవం లేకుండా ఈ రోజున ఆయన పరిపాలన తీరు చూస్తే చాలా సుదీర్ఘమైన 3-4 దశాబ్దంలో రాజకీయవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అంటే ప్రతి శాఖకి వన్నీ తీసుకొస్తున్నారు. ఒకవైపు ఈ కూటమి గెలవటంలో కీలక పాత్ర వహించారు. అదేవిధంగా రెండోది ప్రధానంగా సెంట్రల్లో బీజేపీ అధికారంలో రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి సూచనే. ఎందుకంటే ఇక్కడ 21 సీట్లు గెలిచింది కూడా సెంట్రల్లో మోదీ గారు ప్రధాని అవడానికి కారణమైంది. ఒకవైపు సెంట్రల్లో అట్లా మోదీ గారు మన్ననలు పొందారు, ఈయన పవన్ గారు తుఫాన్ అంటున్నారు. రెండో వైపు ఆంధ్రప్రదేశ్ పాలనని గాడిలో పెట్టడానికి అస్తవ్యస్తమైంది 5 సంవత్సరాల్లో. రాజధాని లేదు, తర్వాత తీర ప్రాంతం ఉండి కూడా ఇండస్ట్రీస్ లేవు, పోలవరం పూర్తి కాల ఆంధ్రుల జీవనాడి, ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిలో నా రాష్ట్రం కోసం, నా రాష్ట్ర ప్రజల కోసం నేను ఏదైనా చేయాలన్న తలంపుతో ఆయన అహోరాత్రులు పడిన శ్రమ ఏదైతే ఉందో ఇప్పుడు 100% రిజల్ట్ చూపిస్తుంది. మీరు ఇకపోతే మీరు చెప్పినట్టు ఈ 6 మాసాలు ఆ ప్రభుత్వం దిగిపోయి 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం. ఈయన ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి నుంచి 21 సీట్లు, 2 ఎంపీలు గెలిచి 100% స్ట్రైక్ రేట్తో దేశ రాజకీయాల్లో ఒక రోల్ మోడల్ అయ్యాడు. ఆ విధంగా వెళ్ళిన వ్యక్తి ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్కి పరిమితం అయ్యాడంటే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా పవన్ ఏంటి, పవన్ ప్రతి స్టెప్ కూడా, ప్రతి అడుగు కూడా అతి చూసి వ్యవహరిస్తున్నాడు. ఇంత అనుభవం, ఇంత పరిణితి, ఇంత దీర్ఘకాలమైన దృష్టి, ఇంత జాతీయ భావజాలం ఎలా వచ్చిందని ఆశ్చర్యపడుతున్నారు చాలామంది మేధావులు. అంతే కదా, ఒక హిందూ సనాతన సాంప్రదాయ పరిరక్షణ కోసం ఒక బోర్డు వేయాలన్న ఆలోచన ఆయన తీసుకొచ్చింది. మరి దేశంలో 145 కోట్ల మంది జనాభా ఉంటే ఎవరికి రాని ఆలోచన ఎందుకు వచ్చింది? 100 కోట్ల మంది ప్రతినిధిగా నాకు రాజకీయ పార్టీలు కాదు, మంత్రి పదవులు కాదు, లేదా ఉప ముఖ్యమంత్రి కాదు, ఒక పార్టీ అధ్యక్షుడు కాదు, ఇవన్నీ పక్కన పెట్టండి, నా హిందువుల పరిరక్షణ నాకు ధ్యేయం అన్నాడు. దానికోసం 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. కాలినడకన తిరుమలకి వెళ్ళాడంటే అతనిలో కమిట్మెంట్ ఏంటి అనేది, అతని చిత్తశుద్ధి ఏందనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇకపోతే వారాహి డిక్లరేషన్ తీసుకున్నాడు. ఆ డిక్లరేషన్ వేదికగా మొన్న 7 మంత్రుల దగ్గరికి కూడా సెంట్రల్ వెళ్ళినప్పుడు అందరికీ కూడా ఇచ్చాడు. అంటే ఒక తెలుగు రాష్ట్రాలు దక్షిణ భారతదేశాలకే పరిమితం కాకుండా జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఏంటి ఇదేంటి అనేది అందరిని ఆలోచించేలాగా చేశారు, అందరిని ఆలోచించేశారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చేతలకి పంచాయతీలు, గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సార్ ఈ 6 మంత్స్లో విలేజెస్లో కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీ శాఖలలో మనకి అవార్డ్స్ కూడా వచ్చేసాయి పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా. ఎందుకంటే మీరు చెప్పినట్టు 13,336 గ్రామాల్లో గ్రామ సభలు, పంచాయతీలకు నిధులే లేవు. ఆగస్టు 15 జనవరి 26 కూడా 100 రూపాయలు 200 పరిస్థితి జెండా ఎగరేయడానికి. అవి చాక్లెట్ బిస్కెట్లు కూడా రావు. అవన్నీ అమాంతంగా పెంచి వాళ్ళలో ఒక అకౌంటబిలిటీ కలగజేసి సర్పంచులకు అధికారాలు ఇచ్చి గ్రామాలు సర్వతోముఖ అభివృద్ధిగా ఉంటేనే దేశం బాగుంటుంది. ఆ దిశగా ఆయన తీసుకున్న 13,336 గ్రామాల గ్రామ సభలు పెట్టడం ఒక్కసారిగా దేశం మొత్తం అతని వైపు చూసింది. ఎక్కడో 24వ ప్లేస్లో ఉన్న గ్రామీణ అభివృద్ధి ఈరోజు 4వ ప్లేస్లో వచ్చిందంటే, అంటే 29 రాష్ట్రాలు 24వ ప్లేస్లో ఉన్నాం లాస్ట్ 5 ఇయర్స్లో. ఇప్పుడు వరుసగా 4వ ప్లేస్లోనే ఆయన తీసుకున్న 6 నెలల్లో వచ్చిందంటే తన పరిణితి, తన పరిపక్వత ఏంటనేది మనం తెలుసుకోవాలి. అది ఒకటి గ్రామాల అభివృద్ధి. 2 అదే సార్, డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై. ఇప్పుడు ఈ వాటర్ సప్లై అన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా మనకి మెన్షన్ చేశారు. నాకు ప్రతి ఒక్కరికి సురక్షిత మంచినీరు అందించడం నా ముఖ్య లక్ష్యం అని చెప్పారు.
అండ్ ఇప్పుడు ఆ శాఖలో కూడా పవన్ కళ్యాణ్ గారి పనితీరు చాలా బాగా అనిపిస్తుంది సార్. తప్పకుండా, ఎందుకంటే ఈ కూటమి అధికారులు రావడానికి ప్రతి ఇంటికి గ్రామీణ కుళాయి మంచినీరు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. మరి ఆ శాఖ ఎవరుంది, ఎవరి దగ్గర ఉంది? పవన్ కళ్యాణ్. ప్రతి గ్రామానికి మంచినీరు దిశగానే ఈ చర్యలు చేపట్టబోతున్నారు. ఎక్కడ స్కూల్స్ అభివృద్ధి, స్కూల్స్లో పాటు ప్లే గ్రౌండ్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం, తన సొంత డబ్బుని ఖర్చు పెడతాం. మీరు అది గనక బుడమేరు పొంగి 90% అక్రమలకు గురై విజయవాడ మునిగిపోతే ఆ ప్రాంతం ఎఫెక్ట్ అంతా ఈస్ట్ ఉభయ గోదావరి జిల్లాలు పడితే ఆ వర్షాపావ ఇది వల్ల కావచ్చు, ఆ నష్టం జరిగిన గ్రామాల్లో ఆయన దాదాపు 400 గ్రామాలకి 400 లక్షలు ఇచ్చాడు. అంటే 4 కోట్లు ఇచ్చేసాడు పంచాయతీలకి, తమ సొంత డబ్బు. మరి ఇంకో ₹1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్కి, ఇంకో ₹1 కోటి తెలంగాణకి ఇచ్చాడు. వీటితో పాటు 65 లక్షలు మైసూరుపల్లిలో స్కూల్ ప్లే గ్రౌండ్కి ఇచ్చాడు. అంటే తన డబ్బుతో పాటు ప్రభుత్వ సొమ్ము కంటే తన వంతు తను చేయాలనే తలంపుతో ఆయన పనిచేస్తున్నాడు. గ్రామీణ ఎప్పుడు కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా 25,000 కోట్లు అంతకుముందు ప్రభుత్వంలో కేటాయిస్తే అది నిధులు కూడా ఉపయోగించుకోలేకపోయారు. ఇప్పుడు మోదీ గారితో ఉన్న సన్నిహిత సంబంధాలు రీత్యా ఆ యొక్క జల్ జీవన్ మిషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తర్వాత మంచినీరు గ్రామాల్లో వెళ్ళటం కావచ్చు, పంచాయతీలకు రోడ్లు కల్పించడం కావచ్చు. ముఖ్యంగా రోడ్లు, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే రోడ్డు కనెక్టివిటీ ఉండాలి. హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీకి ఎందుకు అభివృద్ధి చెందంటే రోడ్డు కనెక్టివిటీ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నీ కూడా. కాబట్టి ఆ రోడ్ల అభివృద్ధి కోసం ఇమ్మీడియట్గా ఆయన తీసుకున్న చర్యలను అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. దీంతోపాటు ఏది తీసుకున్నా సమర్థవంతమైన ఐఏఎస్ ఆఫీసర్స్ని కేరళ నుంచి తీసుకొచ్చి కృష్ణతేజని గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సెక్రటరీగా పెట్టుకున్నారు. నిపుణులైన వాళ్ళనే ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. అంటే సార్ ఇంకో శాఖ సార్, ఎన్విరాన్మెంట్ శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉంది. మనం చాలా చేంజెస్ చూస్తున్నాం అది కూడా. అండ్ అలాగే ఫారెస్ట్, ఇప్పుడు మీరు అన్నట్టుగా అరకు ఇప్పుడు వెళ్తున్నారు కదా సార్, ఫారెస్ట్ ప్రాంతాలలో ఉండడానికి అడవి సంరక్షణ కోసం జనాలని చాలా మోటివేట్ చేస్తున్నారు. మనం రీసెంట్గా చూసాం పవన్ కళ్యాణ్ గారి మాటలతో చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అంటే మంచిగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఫారెస్ట్ సంరక్షణ కోసం కానీ ఎర్రచందనం నుంచి స్మగ్లింగ్ చాలా వరకు తగ్గింది అనేసి పవన్ కళ్యాణ్ గారి శాఖలో చూడొచ్చు సార్. ఇప్పుడు మీరు చెప్పిన శాఖలు అయితే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, అటవీ పరిరక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి. అడవుల పరిరక్షణ మామూలు మనందరి బాధ్యత. మీరన్న ప్రాంతంలో అడవులను సంరక్షించుకోవాలి. ఆ విధంగా గ్రామీణ అడవుల పెంపకం అనేది ప్రజలు చైతన్యం కలగజేయటం, అడవుల్ని కొట్టకుండా వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయటం. ఇప్పుడు మన్యం ప్రాంతాల్లో వెళ్తున్నాడు, ఉత్తరాంధ్రలో ఎక్కువ ఏఓబి బార్డర్లో గంజాయి సేద్యం అవుతుంది. ఆ గంజాయి వాళ్ళు పండించకుండా వాళ్ళు అవేర్నెస్ కలిగజేయటం, ముఖ్యంగా గిరిజనుల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన ప్రతి స్టెప్ కూడా మంచి అతి చూసి వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా అక్కడ వృత్తిలో వాళ్ళ ద్వారా ఏర్పడిన వస్తువులు తీసుకొచ్చేసి ప్రభుత్వ కార్యకలాపాల్లో ఇవ్వటం, వీళ్ళ బొకేలు ఇవన్నీ కాకుండా అక్కడ తయారైన హస్తకళల యొక్క అభివృద్ధి కోసం. తర్వాత ఉత్తరాంధ్ర సంస్కృతి అన్న సాహిత్యం అన్న చాలా ఇష్టం ఆయనకి, వంగపొండు పాటలు కూడా వాళ్ళు అవేర్నెస్ కలగజేస్తున్నారు. మీరన్నట్టు అడవుల్లో అతి రేరు ఎర్రచందనాన్ని కాపాడుతున్నారు. ఎక్కడో నేపాల్లో పట్టుబండి మొత్తం తిప్పిస్తున్నారు. ఇప్పుడు దాదాపు 5 విడతలుగా డంపు చిత్తూరు జిల్లాలో సుబ్బరాయుడు గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో మొత్తం డంపు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మన ఏం లేదానికి ప్రభుత్వ సంపదను కాపాడటం ఆయనకిచ్చిన బాధ్యతలు. ఉప ముఖ్యమంత్రితో పాటు మిగతా శాఖలకి దిశ అధికారులు నిర్దేశించటం, అదేవిధంగా కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ఐఏఎస్లు ఐపీఎస్లకి సూటిగా శృతి మెత్తగా చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చొని మీరు నిస్వార్థంగా పనిచేయండి, ఎవరికి భయపడొద్దు. గత 5 సంవత్సరాలు మిమ్మల్ని ఇష్టానుసారంగా వాడారు, కానీ మేము అట్లా కాదు. ప్రభుత్వ పాలకులుగా ప్రభుత్వాన్ని మీద ఎంతో బాధ్యతతో కలెక్టర్లు అవుతారు. ఆ బాధ్యత జిల్లాలు నడిపించండి అని ఒకవైపు సందేశం ఇవ్వటం, రెండో వైపు 7 మంత్రులు సెంట్రల్ మినిస్టర్ కలిసి 7 ప్రాజెక్టులు ఓకే చేయించుకోవటం. గండికోట ప్రాజెక్టు కావచ్చు, అఖండ గోదావరి ప్రాజెక్టు కావచ్చు, 142 కోట్లు శాంక్షన్ చేయించుకున్నారు. సెంట్రల్ నుంచి 2026-27 కల్లా పోలవరం పూర్తి కావాలని 15,000 కోట్ల రూపాయలు వచ్చేట్టు చేసుకున్నారు. బడ్జెట్లో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి ఇన్ని పథకాలు రావడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి స్టెప్ కూడా అందరూ ఈ రోజున దేశం మొత్తం అతని వైపు చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.